చాలా పరిచయమైనటువంటి లేఖన భాగాలు. నీకు అంత కంఠస్థములే బాబు, నాకు తెలుసు. నువ్వు బోధ చేసినంత జ్ఞాపక శక్తిని బట్టి అందరినీ కూడా ఏం చేస్తావంటే అది చేస్తావు, కానీ లోపల ఉండాలి నాన్న. ఇది జ్ఞాపక శక్తి. పివి నరసింహారావు గారికి 15 లాంగ్వేజ్లు వచ్చి తెలుసా? నువ్వు ఆయన గోరి కూడా చాలు. నేను ఆ కాలి కింద మట్టికి నేను చాలు. రైట్. ప్రియులారా, పరదేశులను చాలు. పరదేశులం మనము ఇప్పుడు ఎవరండి? మనము. రెండవ ప్రశ్న, ఎందుకు దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించాడని రెండవ ప్రశ్న. మనం ఇక్కడ ఏమో పరదేశులను యాత్రికులు అన్నాం కదా. ఎవరు మనం అంటే ఏమి గర్వించవద్దు. నేను డాక్టర్ను, నేను ఒక ఇంజనీర్ను, ఒక యాక్టర్ను, నేను భూస్వామిని, నేను ఎంపీని కదా, నేను ఎమ్మెల్యేను, పంచాయతీ ప్రెసిడెంట్ను, నేను చాలా కోటీశ్వరుని. ఇవన్నీ కూడా సరైనటువంటి జవాబులు కాదు. ఎవడైనా సరే, గౌరవమైన ట్రంప్ గారైనా, గౌరవమైన మోడీ గారైనా, ఇంకెవరైనా సరే, మనమంతా ఎవరండి? పరదేశులం, యాత్రి, మట్టికి పోవాల్సిందే. ఏం కంగారు పడద్దు. నేను వేరే దేశాల నుండి వచ్చినప్పటి నుంచి రోజుకైనా లేకుంటే ఆల్టర్నేట్ డేస్ అయినా ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు మట్టిలో. నేను నిన్నటి రోజున ఇద్దరినేమో మన్నాడు ఇద్దరిని సంపద ఏం చేసింది, మొన్న చేశారు. నిన్నటి రోజున జాన్సన్ చేశారు. నేను సరే ఈ రోజున కనీసం చావు కబురు విన్నేమో, కొంచెం నెమ్మదిగా పోదామనుకుంటే మళ్ళీ ఇంక ఈ రోజు గుర్తొచ్చాడు కోటేశ్వరరావు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకడు సాయంత్రానికి నాదే వస్తుందేమో, నా న్యూసే, అరే మాకు బోధ చేశాడా, వెళ్ళిపోయాడట అని. ఎక్కడికి పోతాం మనం అనేది తర్వాత చూస్తాం. కాబట్టి మనం ఈ దేశం మంది కాదు, పరదేశంలో ఉన్నాం, యాత్ర చేస్తున్నాం. ఎందుకొరకు ఇక్కడ మనము యాత్ర చేస్తున్నాం అనే దాని కొరకు నేను అనేది ఏంటంటే, వై డిడ్ గాడ్ క్రియేట్ us? మనల్ని దేవుడు ఎందుకొరకు సృష్టించాడు అనే ప్రశ్నకు కూడా జవాబు చూస్తాం. మనం ఎవరు అనే దానికి జవాబు వచ్చింది. ఎందుకొరకు దేవుడు మనల్ని సృష్టించాడు? బాగా సంపాదించుకుంటారా, మంచిగా బిల్డింగ్లు కట్టుకుంటారా, వాషింగ్టన్ ఇల్లు కట్టుకోరా, బంజారా హిల్స్లో ఒకటి కట్టుకోరా, లండన్లో ఒకటి కట్టుకోరా, డబ్లిన్లో కూడా ఒకటి కట్టుకోరా, బ్యాంకులో పెట్టుకోరా, వెండి బంగారాలు సంపాదించరా. ఈనాడు ప్రతి వానికి లోకంలో అంటారు కదా, సర్వసాధారణ కోటి విద్యలు. మనం బోధ చేస్తే మనకి ఎక్కడ పైసలు వస్తాయి? ఒక ఇల్లు దర్శిస్తే వాళ్ళు ప్రేమతో మాట్లాడితే ఎంత బోగెడతారు వాళ్ళు. మూడవది, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తే మాకు ఎప్పుడు మనకు ఓటేస్తారు. ఓటు కోసం ఏం ఎక్కడ లేని ప్రేమ ఓడిపిస్తారు పాపం. వాడు ఓడిపోయాడంటే మన పక్కన కూడా తోడవాడు. దళితులు మీరు వేయలేదు, పైసలు తీసుకున్నారు, నాకు ఓటు వేయలేదు అంటారు ఇది నాలుగు మనుషులు. కాబట్టి ఎందుకు నీకు మాట చెప్తున్నా ప్రియులారా, మన ఉద్దేశం ఈ లోకంలో ఏంటి అంటే ఏమి సంపాదించుకోవాలా అనేదే మన ఉద్దేశం. చూడండి, మీరే పరీక్షించుకోండి, మీకే తెలిసిపోతుంది. నేనైనా మీరైనా పరీక్షించుకోవాల్సింది అదే. వై యామ్ ఐ? నేను ఎందుకున్నా ఇక్కడ? ఎందుకు దేవుడు నన్ను సృష్టించాడు అనేది మనకు గుర్తించాలి. అందుకని రెండవ ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకొరకు మానవుని సృష్టించాడు? Who are we is the first question that is answered. We are pilgrims and sojourners. యాత్రికులు, పరదేశులు. రెండవదిగా, why did God create us? మనల్ని ఎందుకు దేవుడు సృష్టించాడు అని అంటే, మీకు అందరికీ 43:7 తెలుసు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం
నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అందరినీ తెప్పించు. నేనే వారిని కలుగజేస్తేనే. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు చెప్పండి? తన మహిమ కోసం, తనకు మహిమ తీసుకొని రావాలి. పరదేశులుగా, యాత్రికులుగా మనం ఎక్కడ యాత్ర చేసినా, ఏ ఊళ్ళో ఇల్లు నిర్మించుకున్నా, ఎక్కడ ఉద్యోగం చేసినా, లేకుంటే ఏ దేశానికి మనం వెళ్ళినా, ఈ పరదేశులమైన మనము, యాత్రికులమైనటువంటి మనము దేవుడికి మహిమను తీసుకొని రావటానికి మనము సృష్టించాము. ఇది గుర్తించుకోండి. ప్రజలు నన్ను మెచ్చుకుంటున్నారా, ప్రజలు నాకు మహిమిస్తున్నారా అనేదే మన యొక్క మెయిన్ మోటివ్. బట్ డస్ ఇట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్? దేవుడికి మహిమను తీసుకొస్తున్నామా మనము అనేది చాలామంది ఆ విషయాన్ని మారువేషంలో చెప్తా వస్తారు. మారువేషం అంటే ఏంటి? మనమందరము కూడా దేవుని మహిమ కోసమే జీవించాలని బోధ చేస్తారు. అప్పుడు నా బోధను చూసి మీరందరూ ముగ్ధులైపోతారు. మళ్ళా నన్నే పిలుస్తారు. దేనికి? బోధ చేయటం కదా. ఎంత మంచిగా బోధతారు. కానీ నా ఉద్దేశం ఎందుకు నేను ఇలా బోధ చేశానంటే, వారు నన్ను ఎట్లా ప్రశంసిస్తారు, మళ్ళా నాకు ఛాన్స్ ఎలా ఇస్తారు అని ఉద్దేశం చేస్తున్నాను. కానీ దేవునికి మహిమ కలగాలని కాదు సుమా. అందుకనే నువ్వు ఎంత పరిచర్య చేశావు దేవుడు లెక్క అడగడు. ఎన్ని దేశాలు తిరిగావో దేవుడు లెక్క అడగడు. ఎంతగా బైబిల్ పఠనము నువ్వు కలిగి ఉన్నావు దేవుడు అడగడు. ఎన్ని వాక్యాలు కంఠస్థం చేశావు దేవుడు అడగడు. ఇవన్నీ కూడా కలిగి ఉన్నావు, మంచిది, సంతోషం. అయితే వీటన్నిటినీ ఏ ఉద్దేశంతో నీ వాడుతూ, వాట్ ఈస్ ద మోటివ్ విత్ విచ్ యు ఆర్ డూయింగ్? నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం అని చెప్పు. నువ్వు కొంతమంది ఉన్నారు, మనకెందుకు ఆ గొడవ అంటారు, గమ్మునుంటే సరిపోతుంది. అన్నిటికీ కూడా ఏం చెప్పాలి? ఎస్ అనాలి. నువ్వు మంచోడు కాదు, ఎస్. మంచోడు, ఎస్. నీకు అర్థమైందని చెప్పింది. ఎందుకు చెప్తామంటే చెప్పండి? గొడవంతా ఎందుకు? అట్లా అనేస్తే మన గొడవే ఉండదు. ఏం సార్? అది కూడా పెద్ద పెద్ద గొడవతో ఉన్నాడు. ఇట్లే చేస్తామా? ఈయన అంటాడు, నీ కాలు కావాలంటే పట్టుకుంటా అంటాడు. ఎందుకు పెట్టుకుంటారా నాన్న? వాళ్ళకి అందరికీ అర్థం కాదు. నువ్వు మంచిగా బోధ చేస్తావు, అందుకని నిన్ను ప్రశంసిస్తారు. కానీ నీ మోటివ్ అంటే నువ్వు కాలు పట్టుకుంటే అవసరం ఏముంది కదా. ఎవరైనా, మీరు ఎవరైనా సరే కాలు కొంచెం నొప్పులు ఇస్తున్నాయి, కొంచెం మెసేజ్ ఇవ్వమంటే మంచిగా ఇస్తారు. వాళ్ళు ఎవరైనా సరే ఇస్తారు. అప్పుడు ఇదేముంటుంది? ఎంత దేవుడు అయ్యా, ఏమైనా అవునా కాదా? అన్నింటికి నువ్వు అంటావు. గొడవలేదు కదా, నువ్వు అంటే అయిపోయి నో అండవు. చూడండి ఎంత మంచోడు వీడు. అంటే ఉద్దేశాలు ఏంటి? ఏ ఉద్దేశంతో మనము చేస్తున్నాం అది దేవుడు. The motive God sees, they act the people see. మనం చేసే బోధలు, క్రియలు ఎవరు గమనిస్తారండి? ప్రజలు గమనిస్తారు, మనకు పోగొడతారు, మనకి ఇస్తారు. ఇప్పుడు నేను చదువు బాగా చెప్పాను అనుకో, మ్యాథమెటిక్స్, దేవునికి మహిమ. ఏమవుతుంది బాబు చెప్పునంటే త్వరగా టైం అయిపోతుంది, అర్థమవుతుంది, మెచ్చుకుంటారు. చూడు ఎంత మంచిగా చెప్పాడు మనకి. ఇప్పుడు ఎంత మంచిగా చెప్పాడు చూడు, మెచ్చుకుంటారు. ఒకటి ఆ పాస్టర్, ఆ టీచర్ దగ్గరికి పోవాలని. అప్పుడు నాకేమొస్తుంది, మీరు ఎక్కువ మంది నా దగ్గరికి వస్తే గిరాకీ బాగా వస్తుంది, పైసలు బాగా వస్తాయి. చూడు సార్, మనీ కింగ్ అని ఆయన పేరు. అంటే మనం కదేం కింగ్లో, మనం కూడా కింగ్లే, పైకి మాత్రం ఆయన చెప్తున్నాం అంతే. కాబట్టి అలా బాగా చెప్పిన కారణం చేత మహిమ వస్తుంది, నాకు పేరు వస్తుంది, నా టీచర్ బాగా చెప్తున్నాడని. రెండవది, అందరూ నన్ను ఏం చేస్తారంటే మెచ్చుకునేది కాదు, పిలుస్తారు కదండి. అప్పుడు నాకు పైసలు. చూడండి, 175 నా గ్రహింపు ప్రకారంగా బోధకులైన, విశ్వాసులైన వారి ఉద్దేశాలన్నీ కూడా భూలోకముని ఎట్లా సంపాదించాలి, ఎట్లా పేరు పొందాలి, అవి రెండే ఉంటాయి. కానీ
ఎలా దేవుని మనం సంతోషపెట్టాలి అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా చాలా తక్కువ మంది. కాబట్టి మన జీవితంలో మనము ఎందుకొరకు సృష్టించబడ్డామంటే దేవునికి మహిమ తీసుకొని రావడం. అయితే బైబిల్లో మహిమ అంటే ఏంటి అనేది నాకు చిన్న పదానికి అర్థం. మహిమ అంటే ఏంటో ఎవరు చెప్తారు? దానికి డెఫినేషన్ ఎవరు చెప్తారు? నువ్వు చెప్పు నాయన. అంటే ఇప్పుడు మహిమపరిచేది ఎట్లా? యేసు ప్రభువు వారే మహిమ అన్నావు, మంచిదే, నీకు వాక్యం తెలిసి చెప్తున్నావు. మహిమ అన్నదానికి అర్థం ఏంటి? యేసు ప్రభువే అంటే అర్థం ఏంటి? అదే మహిమ. కాబట్టి తనకు వచ్చేది కూడా రైటే, నేను చెప్పింది కూడా రైటే, మీరు చెప్పింది కూడా రైటే, ఎవరి దృష్టికి వాళ్ళదే రైటే. మహిమ అంటే ఏంటంటే దేవుని యొక్క దివ్య లక్షణముల సముదాయము, అది మహిమ. దేవుని యొక్క దివ్య లక్షణముల సముదాయము అంటే దాని యొక్క సమూహము, కలయిక, ఐక్యత. ఇప్పుడు దేవుడు ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ కలిగిన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఎవరు ఆయన? ప్రేమ గలవాడు. ఎవరు ఆయన? న్యాయవంతుడు. ఎవరు ఆయన? నిత్యము జీవించేటువంటి జీవాధిపతి. ఎవరు ఆయన? మార్పు లేనటువంటి వాడు. కనికరము చూపుట యందు ఐశ్వర్యవంతుడు. క్షమించుట యందు సిద్ధ మనస్సు కలవాడు. అబద్ధములు చెప్పనటువంటి దేవుడు. అన్యాయము చేయనటువంటి దేవుడు కదండి. సర్వ శక్తిమంతుడైనటువంటి దేవుడు. మితిలేని జ్ఞానము కలిగినటువంటి దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. చూడండి, ఇవన్నీ దైవ లక్షణాలు. ఈ దైవ లక్షణాలన్నీ కలిపి ఒక చోట చేసి మిక్స్ చేస్తే అది ఊరికే చెప్పద్దయా, నేర్చుకున్న మాటలు వాళ్ళు వినాలని నేను వినాలని కాదు నాన్న. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. ఎప్పుడు నేను హీరో అని చెప్పకూడదు, తప్పు. ఒక వెంట్రుకి ఎంత విలువ, గౌరు కూడా అంతే విలువ. అది మనం గుర్తించాలి. నేను లేకపోతే బైబిల్ స్టడీ లేదు, నేను లేకపోతే గుడి రాదు, నేను వచ్చినప్పుడు ఖాళీ ఉండి ఇప్పుడు నిండిపోయింది చూడు, ఏమనుకున్నావు నేనంటే అంటాను. అది మంచిది. నీకు ఇచ్చింది ఎవరు ఆ బోధ? మరి సొమ్ము ఆయన దగ్గర నువ్వెందుకు సోకుపడతావు? బాబా? ఈ దినాల్లో చాలామంది అలా తీసేస్తారు. ఇల్లు దర్శించి ఆయన అట్లా, ఆమె ఇట్లా అని చెప్తారు. సేవ ఇల్లు దర్శించి ఎంత ఘోరం కదా. మళ్ళీ మన ముందు ఎంత ఉంటారు పాపం. వాళ్ళకి వేరే సువార్త లేదు, ఈ సువార్త చెప్పుకుంటూ వస్తారన్నమాట. ఎంత ఘోరం కదా. మన రంగులు బయట పడకపోవు, గుర్తుపెట్టుకోవాలి. మన రంగులు బయటపడిన తర్వాత వాళ్ళు మనల్ని కేర్ చేయరు, విలువ పోగొట్టుకుంటాం. చేయకూడదు. ఎక్కడున్నా మనము దేవుని వలె ఆయన మార్పు చెందని వాడు కదా. ఆయన వేషధారి కాడు, ఆయన యుక్తిపరుడు కాడు, ఆయన అబద్ధికుడు కాడు. ఆ గుణాలన్నీ కలిస్తే దేవుడు లేక మనం, అది అన్నమాట. ఇప్పుడు ఆ గుణాలన్నీ మనం కలిగి ఉండాలి. మహిమ గల దేవుడు మానవుని సృష్టించింది తనకు మహిమ కలగాల అని. ఇప్పుడు గొర్రె పిల్ల ఉంది, గొర్రెకేమి లక్షణాలు ఉన్నాయో ఆ పిల్లకు కూడా అదే లక్షణాలు ఉంటాయి. పందికి ఏమి లక్షణాలు ఉన్నాయో దాని లక్షణాలు పంది పిల్లకు ఉంటాయి. అలాగున మనల్ని దేవుడు సృష్టించింది ఆయన రూపములో, ఆయన దివ్య లక్షణములన్నీ కూడా మనము కలిగి ఉంటున్నట్లుగా ఏదైనా తోటలో ఆదామును దేవుడు సృష్టించను. ఆయన పెద్ద దేవుడు, ఈయన చిన్న దేవుడు. ఎవరంటే ఆదాము చిన్న దేవుడు. ఏమనుకున్నావు నువ్వు? ఆయన పెద్ద దేవుడు, మనము చిన్న దేవుడు. ఆయన తండ్రి
ఆదాము కుమారుడు. చూడు ఎంత ఎలాగుంటుందో. ఆ ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. ఇప్పుడు ఆ కుమారుని ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. అయితే ఏమైంది అంటే ఆ యొక్క ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు నిషేధించిన వృక్ష ఫలాన్ని తిన్నాడు. ఈ పండు తినద్దు అన్నాడు దేవుడు, వాడు తిన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాప కారణం చేత మహిమను కోల్పోయాను. ఇంగ్లీష్లో బాగా రాసి ఉంటారు ఏంటంటే కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని అంటాడు. ఇంకా దేవుని యొక్క లక్షణాలు మానవునికి ఉన్నాయి, కానీ ఏమైపోయిందంటే షార్ట్ అయిపోయినాయి. షార్ట్ అంటే పుట్టోడు అయిపోయినాడు. ఇప్పుడు చూడండి, నాతో సమానం ఉన్నాడు అనుకో నా కొడుకు, వాని కాలు ఇరిగింది, పుట్టోడు అయిపోయాడు. ఇప్పుడు నాతో సమానం అయ్యాడా? లేదు. ఆ రీతిగా దేవుని యొక్క దివ్య లక్షణముల సముదాయంలో నుండి వాడు ఏం చేశాడు? షార్ట్ అయిపోయాడు. అది దాని అర్థం. అందుకని రోమా 3:23 చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఆ షార్ట్ వానికి ఈ లంబావానికి ఈ పొడుగాటి వానికి మధ్యలో ఎంత గ్యాపే. ఆ గ్యాప్ని ఏమంటామంటే పాపము అని అంటాం. పాపము. అది నువ్వు సేవ చేస్తున్నావు, నేను సేవ చేస్తున్నా కదా, మనము వాక్యం చెప్తాం కదండి. మనం అందరము మన వెనకాల ఎట్ట ప్రవర్తిస్తాం. వాడేవుడే వాడు ఏందయా వాడి బోధ అంటారు, ఇంకొకటి ఈ బోధ ఏం బోధయా అంటారు కొంతమంది. వాడికి తగిలిందనుకో వాడికి అంతేవాడు. తగలనంత వరకు చాలా మంచోడు, పొగిడేంత వరకు. తగిలితే మాత్రం ఒప్పుకోడు కదండి. రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాం. ఆ మహిమను కోల్పోయాం. దేవుడు సృష్టించింది ఎందుకు? మహిమ నిమిత్తం. మనమెవరు? యాత్రికులం, పరదేశం. ఈ భూలోకంలో యాత్ర చేస్తున్న సమయంలో మనం ఎక్కడైనా సరే పరదేశులుగా ఉన్న సందర్భంలో ఆ మహిమగల దేవుని యొక్క మహిమను మనలో మన ద్వారా ఇతరులకు చూపించాలి. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ మ్యాన్ ఆన్ దిస్ స్మాల్ ప్లానెట్. ఈ యొక్క భూమి అనే గ్రహం మీద మానవుని సృష్టించిన ఉద్దేశం ఏంటంటే బాగా తినరా, తాగరా, సంపాదించుకోరా, ప్లాట్లు కొనుక్కోరా, విద్య మీద విద్య కట్టుకొని వాషింగ్టన్ వెళ్ళరా, వెండి బంగారు సంపాదించుకోరా, దొంగ లెక్కలు రాయరా, ఊరంతా సమకూర్చుకోరా. సమకూర్చుకుంటే తప్పు అని నేను అంటాం లేదు. ఎవరి కొరకు వాటిని సమకూర్చావు? నీ కొడుకు లేకపోతే నీ మనవడికి సమకూర్చావా? యూ ఫెలో, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ యు ఆర్ డిసీవింగ్ ద పీపుల్. దేవుని పేరట ప్రజల్లో మనం ఏం చేస్తున్నాము? మోసం. అందుకే బైబిల్లో రాయబడింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం జీవించే జీవితంలో దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చినాడు, బలం ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, వరములు ఇచ్చాడు. వీటన్నిటి ద్వారా దేవుడిని ఏం చేయాలి మనము? అర్థండి, నీ పిల్లలకు మొదలు పెట్టేది కాదు. మనము దేవుడు మహిమపరచాలి. దేవుడు మనకి ఇచ్చాడు ఆ బలాన్ని. దేవుడు మహిమ కోసం వాడాలి, కానీ తినడానికి, తాగడానికి, అప్పుల్లో హాస్పిటల్కి పోవడానికి, ఉన్న పైసలని ఖర్చు పెట్టడానికి దానికోసం కాదు. గుర్తించుకోండి. మన బ్రతుకు జీవితంలో దేవునికి ఏం కలుగుతుంది? ఇల్లుకి బిచ్చం పెట్టండి జనాలు, క్రైస్తవులు. అందులో ఇంకో అలాంటి బోధకులు అస్సలు చెప్పండి, పెట్టడం కూడా పెట్టరు. ఎవరికైనా సాయం చేస్తే బాగుంటుంది. కడు పేదవాడు, మనకి ముద్దన్నం పెట్టవు, నువ్వు ఏం బోధ చేస్తావా? నువ్వు దూత బోధ చేస్తావు. సన్యాసి ఇంటికి వచ్చిన ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వవు, కూర్చోండి బాబు అని చెప్పని కూడా నువ్వు మర్యాద ఇవ్వవు. దీనికంటే అన్యులు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు. గుర్తుపెట్టుకోండి. కావున ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే మానవుని సృష్టించినది తన యొక్క మహిమ కొరకు. అయితే మనం ఏమైనాము? మహిమను కోల్పోయాము. మహిమను కోల్పోయాము. ఏ భేదం లేదు, అందరూ పాపము. అందరూ ఎట్లా చేసినారు? సార్ అన్నాడు,
అందరూ ఎట్లా చేస్తారు సార్, చేసినవాడు పాపి అవుతాడు సార్ అన్నాడు. అట్లా కాదు నాన్న, చేసినవాడు పాపి అంటే లోకములో ఉండే ట్రైనింగ్. పాపులు అనేటువంటి వాళ్ళు ఏమిటంటే పుట్టుకతోనే వాళ్ళు పాపులు. పుట్టుకతో నువ్వు నేను అందరం పుట్టుకతోనే పాపులు. అయితే ఒక టీచర్ పుట్టుకతోనే టీచర్ కాదు, డాక్టర్ పుట్టుకతోనే డాక్టర్ కాదు, ఒక ఇంజనీర్ పుట్టుకతోనే ఇంజనీర్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కలెక్టర్ పుట్టుకతోనే కలెక్టర్ కాడు. వాడు పుట్టిన తర్వాత ఏం చేయాలి? చదువుకోవాలి. చూసారా, ఇంజనీర్ కావడం ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి, డాక్టర్ కావడానికి మెడికల్ కాలేజీకి వెళ్ళాలి, టీచర్ కావడానికి బిఎడ్ కాలేజీకి వెళ్ళాలి, నర్సు కావడానికి నర్సింగ్ స్కూల్కి వెళ్ళాలి కదండి. పాస్టర్ కావడానికి ఎక్కడికి పోవాలి? థియలాజికల్ కాలేజీకి వెళ్ళాలి, థియలాజికల్ కాలేజీకి వెళ్ళాలి. పాపం చేయడానికి ఏ కాలేజీకి పోవాలి? సిన్నర్స్ కాలేజ్ ఎక్కడన్నా ఉందా? సిన్నర్స్ కాలేజ్ ఎక్కడైనా ఉందా? చెప్పండి ఎవరైనా. ఏమ్మా, నేను అనుకుంటే ఇంగ్లీష్లో సిన్నర్స్ కాలేజ్ ఉందా? లాజర్ ఏమయ్యా బాబు, పాపిరెడ్డి నగర్ కాలంలో మీరు సిన్నర్స్ కాలేజ్ రాండి బాబు, ఎట్లా కన్ను కొట్టాలి, ఎట్లా అబద్ధం చెప్పాలి, ఎట్లా వ్యభిచారం చేయాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా దొంగ లెక్కలు రాయాలి, ఎట్లా లంచం తీసుకోవాలి, ఎట్లా అబద్ధం చెప్పాలి నేర్పించే కాలేజ్ ఎక్కడైనా ఉందా? ఎవరు మాట్లాడరా మీరా? మరి ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటున్నామే. ఇవన్నీనా? ఇవన్నీ అంటే కలెక్టరు, ఇంజనీరు. కాబట్టి మనకందరికీ పాప ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకతోనే వచ్చింది. అందుకని కీర్తన 51:5 అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి. మరి నేను పుట్టిన అంటే ఎవరికి? మా నాన్నకి పుట్టిన, మా నాయన మా అమ్మ. మా నాయన మా అమ్మ ఎవరికి పుట్టారా? వాళ్ళ నాయన వాళ్ళ అమ్మకు. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఎవరికి పుట్టారు? వాళ్ళ నాయన వాళ్ళ అమ్మకు. తవ్వుకుంటా పోతే లాస్ట్కి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎవరు? ఆదాం అవ్వలు. ఈ ఆదాం అవ్వలు ఎవరు అంటే పాపులు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏమైపోయారు? పాపాత్ములు అయిపోయారు. ఆ పాపాత్ములకు పుట్టిన వాళ్ళం మనం. అందుకనే ఎక్కడది 5:12 రోమానా కొరందిన ఇట్లుండగా 5:12 ఒక్క మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును. చూశారండి, ఒకే ఒక్క మనిషి ద్వారా వచ్చింది పాపం. వాడొక్కడే మన ఆదిమ మానవుడు, మన తండ్రి, మనకందరికీ కూడా పితామహుడు ఎవరు? ఆదాము. ఎవరైనా పాపాత్ముడు. ఎట్లా పాపాత్ముడు అయ్యాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాత్ముడు. ఆ పాపాత్ముడు పుట్టిన వాళ్ళమే మనమందరం. కాబట్టి మన జాతి ఏం జాతి? పాపం జాతి, రెడ్డి జాతి. మరి పిచ్చాడా? ఇప్పుడు పొద్దున్నే ఒకతో అంటున్నాను, అయ్యా వాళ్ళు కొట్లాడుకొని మధ్యకాలంలో చాలా గ్యాప్ అయిపోయింది, అందరినీ సమకూరుస్తామండి అని అంటే, ఏం లేదన్నా వీళ్ళకి ఒక్కటే రోగం ఉందన్నా. ఏం రోగం అన్నా? నాకు తెలుసులే అనుకో, 2-3 కదా అన్న. ఏం రోగం? 2-3 అన్న. ఈ రెండోళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారంటే వాళ్ళంతా బాపనోళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఎవరు? ఈ రెండోళ్ళు. ఈ మూడోళ్ళు వాళ్ళు తృణీకరించబడిన వారంటే లెక్కేస్తారంటే బాపనోళ్ళు. అదే ఏం బాపనోళ్ళు కదండి, ఎంత ఘోరం కదా. మళ్ళా క్రైస్తవులమే మనం. ఎంత ఘోరమైన జీవితం అని చూడండి. నేను ఎవరో తెలుసా అంటారు, తోక పెట్టుకుని ఉంటారు బయట పక్కలో. ఎందుకండి అంత ఎందుకు? నేనేనంటున్నానంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదు అని. వాడు దుర్మార్గుడు నేను చెప్పను. వాడు ఆత్మీయంగా ఎదగలేదు. ఇప్పుడు చూడు, ఆ పిల్లోడు చూడు, వాడు ఒరే కూర్చోరా, కూర్చో మరి కూర్చీనా.
మనకు కొంచెం ఏదన్నా ఇవ్వు పాపం, చిన్నోడు కదా. ఇప్పుడు వాడు ఒకవేళ దొడ్డు కూర్చోవాలేమో మనకు తెలియదు. ఇప్పుడు దొడ్డు కూర్చున్నాడు అనుకో నిక్కర్లో, ఎవరన్నా కర్ర తీసి కొడతారా? ఎవరు మాట్లాడరే? ఎందుకో అంతే. నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు పిల్లోడు అంతే, మనం పట్టుకొడుతుంది. అర్థమైందండి నేను చెప్పేది? అదే ఒకవేళ నేను ప్యాంట్లో దొడ్డికి చేసుకున్నాను అనుకో, మీరేమన్నా ఉంటే సిగ్గు లేదా నీకు? మీకు చెప్పరు కూడా చెప్పరు మీకు అందరికీ. నా దారిని తప్పుకుంటాను. మీకు అర్థమైందా చెప్పడం? కాబట్టి ఇది 4 క్రైస్తవులు అంటే ఏం క్రైస్తవులు? సిగ్గులేని క్రైస్తవులు, సిగ్గులేని సేవకులు. బతుకు జీవితంలో మార్పు లేదు మనిషి. ఈ భేదాలు మనలోంచి పోలేదు. ఎందుకు పోలేదంటే వాడు పిల్లోడు అని మనం తిట్టడం అవసరం. అది దేవుడు నాకు నేర్పించినాడు. ఈ దినాల్లో అనవసరంగా మన ఎందుకు తిడతావు, వీళ్ళు ఎందుకు తిడతావు? వాడు పిల్లోడు, వాడు వీళ్ళ చేష్టలన్నీ ఉంటాయి, అంతకంటే ఇంకేముండదు. మీకు అర్థమైంది కదా అండి? కాబట్టి దేవుడు మనలను సృష్టించినందుకు మహిమ పరచడానికి, ఆ మహిమను ఏదైనా తోటలో ఆదాముకు అవిధేయత ద్వారా పోగొట్టుకున్నాం. పాపానికి దాసులమయ్యాం, మరణానికి పాత్రులమయ్యాం. ఇప్పుడు మళ్ళా ఆ మహిమను పొందాలనుకుంటే, పరమాత్మతో ఏకం కావాలనుకుంటే ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి. నీవు నేను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపమే ఉంది మనలో. ఈ పాపపు స్వభావమును పోగొట్టుకోవడానికే మానవుడు స్వప్రయత్నము ద్వారా మతములు అనుసరిస్తున్నాడు. పాపం పూజలు చేస్తున్నాడు, దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు, మతాలు మార్చుకుంటున్నాడు. ఈ క్రిస్తానుకోలు బాప్తిజాలు తీసుకుంటున్నారు, పేర్లు మార్చుకుంటున్నారు. మీకు అర్థం కాలేదండి? ఇవన్నీ కూడా మార్చుకుంటున్నాడు. బొట్లు తట్టలు తీసేస్తున్నాడు. ఇది మతం సారు, ఇదంతా మతం బై. అవన్నీ తీసేసుకున్నంత మాత్రాన మతమును గుర్తించగలం, వీళ్ళు మతస్థులు అని గుర్తించగలం. కానీ ఆ పరమాత్మునితో మనం సంబంధం కలిగి ఉన్నా అంటే ఈ బయట దేశం కాదు బాబు, ఆత్మశుద్ధి కలిగి ఉండాలి. అది ఆత్మశుద్ధి కలిగి ఉండాలి. ఏ మతమైనా సరే మీరు దాన్ని విమర్శించవద్దు, దెబ్బలు తినద్దండి. ఈనాడు కిరస్థానం కొరకు బోధ చేసే చేతగాక ఇష్ట ప్రకారంగా బోధ చేస్తావు సన్యాసిగాడు. అందుకనే థియలాజికల్ కాలేజీలు ఎట్లా బోధ చేయాలని వాళ్ళకి నేర్పిస్తారు. ఎవరికి? పాస్టర్లకి. మనకి ఏ పాస్టరు లేడు, మనమే పాస్టర్లు. నోటికి వచ్చి ఒళ్ళుతూ ఉంటాం కదండి. మంచి జ్ఞాపశక్తి ఉంది, మంచిగా తెలుసు వారికి. అపరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయించి వరాలు ఉన్నాయి. దాన్ని చూద్దాం, ఏమనుకున్నావు నేను అంటాం. నాన్న ఇవన్నీ నేర్చుకోవాలి. మనం పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది మనం నేర్చుకోవాలి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మేనర్స్. ఇవి ఏమీ లేవు మన సావాసంలో. టేబుల్ మేనర్స్ అంటారు. తెలుసా మీకు టేబుల్ మేనర్స్ అంటే? టేబుల్ మీదకి వెళ్ళి భోజనం తిని ఎట్లా తినాలా అని మనల్ని ఏం చేస్తారు? ఫీల్తారు. ఒక్క ఎమ్మలు తీసుకొచ్చి మీసాలు తింటూ ఉంటాయి, గడ్డాలు తింటూ ఉంటాయి, పక్క తింటూ ఉంటాయి. తినేది నేర్చుకోవాలి. సన్యాసిగా తినేది నేర్చుకో, పీక తిట్లా. ఈ మేనర్స్ నేర్చుకోవాలి. ఎట్లంటే అట్లా చేయకూడదు. కొద్దిమంది ఆన తగ్గుతారు. ఏడా ఏం రోగం అట్లా పోయి సావరా, అట్లా పోయి సచ్చి దగ్గర ఇంకొకరు తీస్తాడు. మూతి పగిలిపోయి కొట్టాలనిపిస్తుంది. సన్యాసిగా మీకు అర్థం కాదా నేను చెప్పేదండి? నేర్చుకోండి ఇవన్నీ. ఈ మేనర్స్ నేర్చుకోవాలి మనం. లోకంలో ఎట్లా ప్రవర్తించాలి అవన్నీ నేర్పిస్తారు థియలాజికల్ కాలేజ్. వాడు పిచ్చోళ్ళు అనొద్దండి. ఇప్పుడు మేమెవరన్నా పోయి పాశ్చాత్య దేశంలో ప్రత్యేకంగా బాప్టిస్ట్ చర్చ్ కానీ, సిఎస్ఐ చర్చ్ కానీ, మెథడిస్ట్ చర్చ్లో బోధించాలన్న మాకు పర్మిషన్ ఇవ్వరు. మాకు లైసెన్స్ లేదు. ఏం లైసెన్స్? పాస్టర్స్ లైసెన్స్ మాకు లేదు. వాళ్ళకంటే ఇంకా మంచిగా బోధ చేస్తాం, కానీ ఇవ్వరు. అది ఉండాలి. అర్థమైందా సారు? కాబట్టి దినాలు గడిచే కొద్ది మనం ఏంటంటే ఇవన్నీ నేర్చుకోవాలి. అలా నేర్చుకోకుండా విమర్శించకూడదు. మనం ఇతర మతాలను విమర్శించకూడదు.
అన్ని మతాలు చెప్పేది ఆత్మను శుద్ధిగా పెట్టుకో బాబు. పరమాత్ముడు మహిమగల దేవునితో నీకు కూడా సంబంధం ఉంది. గొర్రె పిల్ల గొర్రె దగ్గర పండుకుంటుంది, పులి పిల్ల పులి దగ్గర పండుకుంటుంది, మొసలి పిల్ల మొసలి దగ్గర పండుకుంటుంది, సింహం పిల్ల సింహం దగ్గర పండుకుంటుంది, మనుషుల పిల్లలు మనుషుల దగ్గర పండుకుంటారు. అంతే కదండి. ఆ రీతి ఈ ఆత్మ పరమాత్మతో సంబంధం కలిగి ఉండాలంటే మన ఆత్మ పవిత్రంగా ఉండాలి. ఎందుకు తెలుసా? దేవుడు ఎవరు? దేవుడికి ఒక రూపం లేదు. మరియమ్మ రూపము, యేసుప్రభు రూపము కాదు దేవుని రూపం. దేవుడు ఎవరు అంటే 4:24 ప్రకారంగా ఆత్మస్వరూపైన దేవుడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఈ లోపల ఉండే ఆత్మే. ఆ ఆత్మ ఉంటే నేను మాట్లాడుతున్నా, లేకుండా నేను మాట్లాడలేను. పశువులకు ఆత్మ లేదు, కానీ ఏముంది? వాటికి ప్రాణం ఉంది. అందుకని వాటి భాష వేరే, మన మాదిరి కమ్యూనికేషన్ చేయరు. ఆ పశువులకు అర్థమవుతుంది, కానీ ఆ పశువుల యొక్క భాష సింహాలకు అర్థం కాదు. సింహం భాష సింహంకే. మనకేంటంటే అన్ని జంతువుల భాషలు మనకు అర్థమవుతాయి. ఇది చిలకరరే, ఇది గొర్రెరరే, ఇది కుక్కరరే. చూడు, ఆ స్వరాలన్నీ మనం గుర్తిస్తాం. చూడండి ఎలా ఉంది. దేవుడు మానవునికి అతీతమైనటువంటి జ్ఞానాన్ని పెట్టాడు. కాబట్టి నేనేం మీకు చెప్తున్నాను అంటే, ఆ పరమాత్ముడు ఆత్మ కనుక ఆ పరమాత్ముడి యొక్క ఆత్మ మనలో ఉన్న ప్రతిబింబం, ప్రతీక అంటారు దాన్ని. ద రెప్లికా ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ స్పిరిట్, బికాస్ గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడే ఆత్మ. ఆయన ఆత్మను మనం అప్పు తెచ్చుకున్నాం, అరువు తెచ్చుకున్నాం, బ్యాంకులో నుంచి లోన్ తెచ్చుకున్నాం. ఈ ఆత్మకు పరమాత్మునికి సంబంధం ఉంది. ఈ ఆత్మతో పరమాత్మునితో మనము మాట్లాడవచ్చు, ఆయన స్వరాన్ని మనము గ్రహించవచ్చు, ఆయనతో మనం స్పర్శించవచ్చు. అయితే ఈ స్పర్శ పోగొట్టుకున్నాడు ఏదైనా తోటలో. ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి ఆయన పాపాత్ముడు, దేవునికి దూరస్తుడైపోయాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం అంటే ఏంటి? ఎడబాపు అని. పరమాత్మ నుండి ఆదాము ఎడబాపు అయిపోయాడు. ఈ ఎడబాపుతోనే తాను అలాగే వెళితే రెండవ ఎడబాపు ఉంది, దాన్ని రెండవ మరణం అంటారు. ఆ రెండవ మరణం అంటే అగ్ని ఆరదు, పురుగు చావు. అది రెండవ మరణం. ఇప్పుడు ఆ రెండవ మరణం ఈ ఆత్మ అక్కడికి పోకుండా నిత్యత్వంలో ఆ నరకంలో కాలకుండా పరమాత్మతో ఉండాలంటే మళ్ళీ మనం పవిత్రులము కావాలి. అంతే. సో సింపుల్. మనమందరం ఏం కావాలి? పవిత్రులం. అన్ని ఆత్మలు చెప్తాయి పవిత్రులు కండి, పవిత్రులు కండి, పవిత్రులు కండి, పవిత్రులు కండి అంటాయి. ఏ మతం తాగండి, వ్యభిచారం చెయ్యండి, లంచాలు తీసుకోండి, మనుషులను చంపండి, యుక్తి చెయ్యండి, వేషధారణ చెయ్యండి, గుడిలో ఒక పీఠం ఉంటాయి, మందరరే ఇదంతా, ఇది మందర, ఇదంతా మంది. ఎందుకు చేసి నష్టం తెచ్చుకుంటారు నానా? ఎవ్వడు కూడా మందిరాల్లో నష్టం తెచ్చుకోవాలనుకుంటే పార్టీ చేసుకోండి. మీ ఇల్లు కూలిపోవాలంటే అది తెచ్చుకో. ఏమన్నాడు దేవుడు? నా ఆలయాన్ని పాడు చేయవాన్ని గుర్తుపెట్టుకో. నీకు తెలియకుండా నువ్వు పార్టీ చేస్తున్నావు, వేషధారి. నీ కుటుంబం ఏమవుతుందో తర్వాత చూసుకోండి. నేను అవన్నీ చెప్పని అవసరమే లేదు. ప్రభు అన్నాడు అంతే, అభ్యంతరము రాక మానవుడు ఎవరి ద్వారా అభ్యంతరం వచ్చేవానికి శ్రమ అన్నాడు. మన జీవితంలో రాజకీయాలు చేసుకొని స్వార్థం కోసం ఒక పార్టీ తయారు చేసుకొని వెనకొక మాట ముందుక మాట మాట్లాడుతూ జీవించినట్టయితే ప్రియమైన వారులారా, ఆయన ఒకరికి మనం మన చేతనైతే చేస్తాం, చేయకపోతే ఊరుకుందాం. యుక్తి, నటన, వేషధారణ దేవుని యొక్క మందిరములో పనికిరాదు. కేవలము మనస్సు పడిపోతూ ఉంటే ఆ నడిపించే ఉజ్జ చెడుతాపడుతున్నాడు, చచ్చిపోయాడు. ఆయన చేసినది తప్ప? ఆయన చేసినది తప్ప? అది పడిపోతా ఉండి దాన్ని పట్టుకోవడం తప్ప? మన దృష్టికి తప్పేం లేదు, కానీ అది తప్పే. ఎందుకంటే అది ఆయన పని కాదు, అది ఆయన పని కాదు. నీ పని అంటే అదే చెయ్యి. నువ్వు ఇలాంటి పని చేసావా, అది ఒక ఉద్యోగం కలిగినటువంటిది మన జీవితంలో. ఒకవేళ వెంటనే మనం చనిపోము, కానీ ఆత్మీయంగా మనం దేవునికి తోడొస్తుంది, దేవుని శాపం వస్తుంది. ఈ రాజకీయాలన్నీ మానుకోవాలి, ఇవన్నీ మానుకోవాలి. ఈరోజు ఉదయమే
మన చారణ గారి భార్య మాట్లాడుతున్నట్టు, అన్న మనకు వచ్చేసింది అన్న సొసైటీ, ఏం చేయమంటావమ్మా అన్న అంటే ఆమె అన్నది, అన్న మీరు వచ్చేసేయండి అన్న. నేను రావాలన్నా అన్న, నేను రావాలన్నా అన్న మీరు రాకపోతే ఎట్లా అన్న అంటే మా వారు చెప్పారన్న, అన్న వస్తే బాగుంటుంది అడ్మినిస్ట్రేషన్ నుంచి అని. నేను అన్నాను, నేను ఇంటికి వచ్చానా, మీరు ఆపరేషన్ అయిన తర్వాత వచ్చానా, రమ్మని కోరారా, క్షమాపణ అడిగారా, బ్రతిమలాడారా? నేను మా వాళ్ళు కూడా చెప్పిన, పెద్దవాళ్ళకి చెప్పాను, ఇలా అడిగినారంటే పోయి రాబోయే అంటారు అన్నాడు. పోయి అని చెప్పాను. అన్న నువ్వే అన్నా అని చెప్పి అన్నాడు. మళ్ళీ గుంతకల్లో పోయి ఏం బాగు చేసినావు వీడియోలో, వీళ్ళు ముగ్గురే నమ్మద్దండి అని చేసినాడు. అన్న నాకు తెలియదు అన్నాను. నీకు తెలియదా? మరి ఆదివారం అంతా కూడా సంచి తీసుకొని వచ్చి ఆదివారం గుళ్ళో ఉండేటువంటి కానుకలన్నింటినీ సంచిలో పోసుకొని ఇట్లా 100 చర్చిన పైన ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి డబ్బంతటినీ కూడా సమకూర్చుకొని అవన్నీ తీసుకుపో వాళ్ళ కొడుకు ఆ మాదాపూర్లో మనసు స్థలం కొనిచ్చి గుడి కట్టించి సాయం చేయట్లేదా అని చెప్పలేదా? ఈ దేవుని శాపం వస్తుంది అట్లా చెప్పినోడు. ఇప్పుడు ఎట్లా అన్న మీ వాళ్ళే వచ్చి చెప్పినారన్న, మా వాళ్ళు వచ్చి పెండ తినమంటే తింటారు? మా వాళ్ళు వచ్చి పెండ తినమంటే తింటారా? మీరు వాది ప్రతివాది ఇద్దరు ఉండాలి. వాది ప్రతివాది లేకుండా ఎప్పుడు తీర్పు తీర్చకూడదు. ఇది నాలుగు సేవలు ఇన్నింటికి వెళ్ళి వాడు షట్టోడు, వీడు షట్టోడు, ఆండ్రస్ అతను ఇటువంటి వాడు అన్ని సహకరించారు, పైసలు అడుగుతారు లక్షలు అన్న తర్వాత, అన్న నాకు తెలియదన్న ఇవంతా కూడా. తెలియవమ్మా, ఎట్లా చూస్తాయి? నేను చెప్పలేదు, మీకు అందరికీ చెప్పాను, 3 స్టేట్మెంట్లు ఇచ్చాను. ఐ విల్ నెవర్ బిలీవ్ ఎనీబడి, నో బడీ షుడ్ బిలీవ్ మీ అట్ ఆల్ అన్నాను. ఎవ్వడు నన్ను నమ్మకూడదు. మూడోది నన్ను నేనే నమ్మను. ఈ 3 స్టేట్మెంట్లు ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను మీకు? అమ్మ అన్నీ తీసుకొని వీడియో పంపిస్తావు బిడ్డ, నాకు తెలుసు నువ్వు ఎవరైంది కూడా నాకు తెలుసు. మా రెబకమ్మ పరిచయం ఏంటంటే ఇలాంటి తీసుకుని చెప్తా ఉంటారు. చెప్పు, ఎదురుగా వచ్చి చెప్తాను, వెనకాల చెప్పేది కాదు. నాకు తెలుసు నీ యొక్క బుర్రంతా కూడా, నువ్వు ఎట్లా పంపిస్తావని కూడా తెలుసున్నాను. కాబట్టి ఎదురుగా రమ్మని వస్తా. ఎందుకు చెప్తున్నా అంటే మనం దేవుణ్ణి సేవించాడు, భయభక్తులతో సేవించాలి. మన శరీరంతో మనం సేవించకూడదు. ఆనాడు ఆ యొక్క ఎవరు చేయి పెట్టాడు, అనగా శరీర సంబంధమైనది దేవుని సేవకుడికి తీసుకొని రాకూడదు. అసూయ, స్వార్థము, గర్వము, యుక్తి, అపవిత్రత, మోసము ఇవన్నీ ఉండకూడదు. నేను ఇవన్నీ జీవిస్తూనే ఉంటాం, మళ్ళీ దేవుని సేవ చేస్తూనే ఉంటాం. నువ్వైనా సరే నేనైనా అంత. ఇలా చేస్తూ ఉంటే నువ్వు బాగానే బతుకుతావు. అంబానీ ఆదాం మాదిరి మళ్ళీ ఏమైపోతుంది. గుర్తుపెట్టుకోండి నాన్న, అంతేకాని వేరే ఉద్దేశం కాదు. కాబట్టి మన జీవితంలో మనం ఈ పాప స్వభావాన్ని మార్చుకోవాలి. అందుకని ప్రతి మతం ఆత్మశుద్ధి అంటే ఈ ఆత్మశుద్ధి కాలేదు. బయటంతా శుద్ధి చేసుకోవచ్చు, కాషాయ వస్త్రాలు వేసుకోవచ్చు, ఈ వస్త్రాలు ఆరెంజ్ వస్త్రాలు వేసుకోవచ్చు, లేకుంటే నల్ల వస్త్రాలు వేసుకోవచ్చు. ఆ సమయానికి తగినటువంటి రూపాలన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. కానీ లోపల ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాలు మనము మార్చుకోలేము. ఇది మార్చుకోలేకపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణం, అంటే మహిమ పోగొట్టుకున్నాం, నిత్యమని ఎడబాబు నరకంలో ఉన్నాం, నిస్సహాయులు మనం. అందుకనే భక్తుడు ఇలా బైబిల్లో చెప్తాడు. 7:24 చదవండి. రోమా, మీకు ఎప్పుడు తెలిసిందే, నిన్ను కంఠస్థమైపోయి ఉంటుంది వాటికంతా కూడా. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, శరీరము నుండి ఎవడు విడిపిస్తాడే నన్ను ఎవడు విడిపిస్తాడని ఏడుస్తున్నాడు బాబు. నాకు విడుదల కలగాలనుకుంటున్నా. ఈ మరణముని తప్పించుకోవాలి. నేను మరణముని తప్పించుకోవాలంటే పవిత్రుడు కావాలి. పవిత్రుడు కావాలంటే నేను కాలేదు. నువ్వు మతం మార్చుకున్నా, పేరు మార్చుకున్నా, బాప్తిస్మం తీసుకున్నా, ఎప్పుడో వచ్చినా, బోధ చేసినా, బోధకుడవైనా కూడా నువ్వు పవిత్రుడు కాలేవు. నికోదేము బోధకుడా కాదా? యేసయ్య ఏమన్నాడు? ఇక నీకు తెలియవా అన్నాడా? అందుకని ఎట్లా బతకాలి నువ్వు? ఎట్లా? ఆత్మ ద్వారా తిరిగి
అయ్యో బాబు, నేనెట్లా జన్మించిన ముసలోడు అయిపోయాను, మళ్ళీ మా అమ్మ కడుపులో దూరుతారా నేను అన్నాడు. చూడండి, కానీ తెల్ల ఆత్మీయత. ఈనాడు కూడా అనేక మందికి ఆత్మీయమైన కన్నులు తెరవబడకుండా బోధలు చేస్తాను. అదొక వృత్తి. మన జీవితంలో మనం మార్పులోనికి రావాలి, నీవు నేను కూడా. అందుకంటాడు, ఏమంటాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుని, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు. కాబట్టి మనకు విడిపించేవాడు అప్పుడు కావాలి. మనంతకు మనం విడుదల పొందలేదు. ఏ మానవుడు కూడా చేసేటువంటి పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు, మతముల మార్పిడిలు, బొట్టు తీసేసుకోవడము, గాజులు తీసేసుకోవడం, మెట్టలు తీసేసుకోవడము, పేర్లు మార్చుకోవడం ద్వారా ఎవరి హృదయం మారదు నాన్న, మారదు, గుర్తుపెట్టుకోండి. అందుకే అన్నాడు వేమన్న, ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ ఎరుపు రాదు. మీకు తెలుసు, ఈ దినాల కుక్కలకు మంచిగా డ్రెస్ వేస్తారు తెలుసా? ఎవరు చూసారు కుక్కలు డ్రెస్ వేసింది? చూసారా? నేను కాచటి దేశంలో ఉంటే ఇంటింటికి ఒక కుక్కే. ఒరే నాయన, ఇంకా కొన్నింటిలో పోతే 2-3 కుక్కలు ఉన్నాయి. అన్నిటికీ ఎంతమంది బెడ్ వేసాడో నేను అనుకున్నా. మాకు లేడే ఈ బెడ్ అనుకున్నా. ఎట్లా బెడ్ తెలిసిన తర్వాత అన్నీ ఏవి ఉలన్వి బట్టలు. దేనికి? కుక్కకు. ఎందుకు చెప్పు మరి? బాగా చలి కదా నాన్న, అక్కడి మంచంతా భయంకరమైన చలి. అందుకని ఆ కుక్కకు చలి లేకుండా ఉండడానికి ఏం చేశారంటే ఉలను వేసినారు. దానికి నేను అనుకున్నాను, ప్రభు కుక్కకుండే విలువ కూడా లేదా మాకు అనుకున్నాను నేను. దానికి బెడ్, దానికి ఉలనివి, దాని భోజనం. అట్లన్నా పుట్టింటే అమెరికాలో బాగుండే అనుకున్నాను. చూడండి ఎంత ఘనత ఉందో. కాబట్టి వాటికైనా విలువ ఉంది, కానీ మన జీవితంలో మనకు విలువ లేదు మిత్రమా. అందుకనే ఆ ఎలుక తోలు తీసుకొచ్చి సంవత్సరం ఉతికినా తెల్లగా కాదు. కుక్కను తీసుకుపోయి నక్క చేయాలంటే చేయలేవు. పందిని తీసుకుపోయి నందిని చేయలేవు. నందిని పంది చేయలేవు. అంటే అది పుట్టుక. ఆ రీతిగా నీవు నేను క్రైస్తవ మతం పుచ్చుకుంటే, పేరు మార్చుకుంటే, ఎబ్రోన్లో చేరితే పర్లోకి పోతారు. ఎబ్రోన్లో చేరితే పర్లోకి పోతారయ్యా. ఈ దినాలు చాలా చాలా బోధలు చేస్తున్నాయి. అందుకనే మన యొక్క సహవాసం గొప్ప కొట్టేసి మనోళ్ళు ఎంత వేస్తారో తెలుసా. మన విశ్వాసులు కూడా ఎప్పుడు కూడా గర్వించకూడదు నాన్న. మనం గొప్ప, వేరే వాళ్ళ తిప్ప అనకూడదమ్మా. మనమే తిప్ప, వాళ్ళే గొప్ప నాన్న. అది మనకు స్టాండర్డ్గా ఉండాలి, కానీ వాళ్ళు తృణీకరించకూడదు. కాబట్టి ప్రేమైన వారిలాగా ఈ జన్మతో వచ్చిన పాపపు స్వభావం పోదు, పాప ఫలితము మరణం. ఇప్పుడు చూడవాడు బాబువాడు షర్ట్ తీసి తిప్పుతా పోతున్నాడు కదా. ఇప్పుడు మీరెవరైనా షర్ట్ తీసి తిప్పుతారా? మీరు పెద్దలు కూర్చున్నోళ్ళ చెప్పండి, ఎవరైనా చేస్తారా? వాడు లేదు అనుకోడు. వాడు పాప ఏమన్నా కొంచెం దొడిపోవాలనుకున్నాడు ఏమో, మనకు తెలియదు వాడి భాష. అందుకని బట్టలు పేస్తా కూర్చున్నాడు వాడు. ఒకవేళ త్వరగా వచ్చేసింది దొడ్డికి, చేసేసుకున్నాడు అనుకో, అప్పుడు వాళ్ళ ఆయన కర్ర తీసి కొడతాడు. ఏం చేస్తాడు? పోయి కన్నా కక్క చేసావా? చూశారండి ఎంత ప్రేమతో పోయి కడుగుతాడో చూడండి. ఆ రీతిగా ఆ పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించాడు. వీళ్ళు నా పిల్లలు ఆదామునందు, కానీ కుమారత్వాన్ని కోల్పోయారు. అపవాది సంతానము సర్ప సంతానం అయిపోయారు. పాపానికి దాసులైపోయారు. మరణానికి పాత్రులైపోయారు. నా నుండి వాళ్ళు దూరం అయిపోయారు. అయ్యో, నా బిడ్డలను నేను సృష్టించింది నాతో ఉండాలనే, అయితే ఈనాడు నా నుండి దూరం అయిపోయారే అని నిస్సహాయులైన తన పిల్లలను ఆయన రక్షించడానికి, వారి పాపాన్ని కడగడానికి పవిత్రుడైనటువంటి పరమాత్ముడైన ఆత్మస్వరూపుడైన దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు రక్తం చిందించడం కొరకై రక్త మాంసములతో కన్యక గర్భములు ప్రవక్తల ద్వారా పలుకబడినటువంటి రీతిగా లోకములో జన్మించాడు. ఆయనే యేసు ప్రభు. దాన్ని ఏమంటారు? క్రీస్తు జన్మం. చూసారా ఆ జన్మ? చూడండి, యేసు ప్రభు జన్మించినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ప్రభావం అనేది ఉందో. పుట్టి ఆయన 33 సంవత్సరాలు జీవించి అద్భుతములు, సూచనలు, మహత్కార్యాలు చేశాడు. దేవుని కుమారుడని, అధికారం కలిగిన వాడని, అభిషేకించబడినటువంటి వాడని రుజువు చేసుకున్నాడు. కడపటిగా నేను గొర్రెల కొరకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం, ప్రాణం తీసుకోవడం నాకు అధికారం ఉందయా అన్నాడు. చూడండి ప్రియమైన వారులారా, యేసుని ఎవరితో చంపితే చావలేదు. సన్యాసి నేర్చుకో.
ఎవరో చంపితే చావలేదు ఆయన. మనమందరం పాపమును బట్టి చావాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు పాపుల కొరకు చనిపోయాడు. ఇది అతీతమైనటువంటి మరణం. నేను పాపాన్ని బట్టి చచ్చిపోవాలి. ఆయన మన కొరకు ఆయన చనిపోయాడు. మన కొరకు రక్తము కార్చాడు. సిలువలో ఇష్టపూర్వకంగా శిక్ష పొంది చనిపోయాడు, సమాధి అయ్యాడు, తిరిగి లేదు మన పాపాన్ని పరిహారం చేశాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు రోత చేస్తే వాళ్ళ నాన్న పోయి లేక అమ్మ పోయి ఏం చేస్తుంది? మంచిగా నీళ్ళతో కడిగేసి మళ్ళీ తాగుతాడు. ఆ రీతిగా నీ పాపము నా పాపమును పరిహారం చేసేటువంటి ప్రేమామూర్తి అయిన దేవుడు యేసు ప్రభు ఒక్కడే. యేసే మార్గం, సత్యం, జీవం. యేసు రక్తమే ప్రతి పాపం నుండి కడిగి శుద్ధి చేసే పరమ ఔషధం. ఎవరు పేరు మార్చుకున్న బాప్తిసం రక్షణ పొందిన అంటే ఇదంతా కూడా తెలియక చేస్తున్నావు నాన్న. బాప్తిసాలు రక్షించలేదు, పేరు మార్చుకుంటే లాభం ఏం లేదు, బొట్టు తుడిసేసుకుంటే లాభం లేదు, మతంలో చేరినంత మాత్రం లాభం ఏం లేదు బాబు. అది మతం నాన్న. నీ మనస్సు మారాలి. దానికి ఏంటంటే నువ్వు మార్చుకోలేవు. ఇక్కడ చీకటి ఉంది, ఈ చీకటిని మార్చాలి విశ్వ ప్రయత్నాలు చేసిన చీకటి మారదు. కానీ ఒక లైట్ వేస్తే ఏమవుతుంది? అదే మారదు. అలా యేసుక్రీస్తు ప్రభు జీవపు వెలుగు. ఆ వెలుగని యేసు ప్రభు హృదయంలో చేర్చుకో. యేసు, నేను పాపిని, ఇలాంటి నన్ను ప్రేమించి నా శిక్ష భరించి రక్తం కాని చచ్చిపోయి లేచినావయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు నాయన. నువ్వేనా అట్లను యేసు పాపాత్మని నన్ను నీ రక్తంతో కడిగి శుద్ధీకరించాను అంతే. సో సింపుల్. మతంలో ఎవ్వడు చేరదు. చిన్న ప్రార్థన, ప్రభువా పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నువ్వే నా రక్తం. అంతే సింపుల్. ఎలాగైతే ఆ పిల్లవాడు రోత చేస్తే వాడు తల్లి కడిగినప్పుడు చూడండి ఎలా కడిగింది, అట్లా యేసు ప్రభు కూడా మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుడిని మన పవిత్రులుగా చేస్తానన్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నావో ప్రభు మనల్ని చేస్తాడు. నమ్మాలి మనం, అంతే, అందుకంటే ఏం లేదు. ఇది ఉచితం, కృపచేత మనకు రక్షణ. ఇది మనుషుల వల్ల కలిగింది కాదు. ఆ రీతిగా యేసు ప్రభు నమ్ముకుంటే 1:12-14 ఆయన మహిమను కనుగొంటిమి. 1వ అధ్యాయం 12వ వచనం చూడనా, 1:12 చూడండి. ఆ మహిమ మళ్ళా మనలోకి వచ్చేస్తుంది. ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా విశ్వాసం ఉంచిన వారికి అధికారం ఇచ్చాడు. అదొకటి. అద్వితీయ కుమారుని మహిమ వలె చూసిన ఎంత మంచిగా ఉందో. ఆయనే మహిమ స్వరూపింది. ఇంతవరకు దేవుడి సేవకుడు యేసు ప్రభు మహిమ. ఆ మహిమ మనము కనుగొన్నాం. ఆ కుమారుని మనము అంగీకరించినప్పుడు ఆ మహిమ మనలో ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది. వాళ్ళు రక్షింపబడవాడు, వాళ్ళు రక్షింపబడవాడు, వాళ్ళు రక్షణ పొందినవాడు, వాళ్ళు మహిమ పొందారు. ఈ మహిమ అనేది రోజు రోజుకి ఏం కావాలి? సంపూర్ణము కావాలి. అందుకొరకు భూలోకంలో ఉన్న మనం సిద్ధపడతాం. రారా బాబు మందిరానికి, బైబిల్ స్టడీకి రాండి, డ్యూటీకి పోయేసిన అలసిపోయినాం కదా. నిజమే, పాపం అలసిపోతాం, సందేహం లేదు. కానీ మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకున్నట్టు మహిమను పొందుట. ఆదాములో కోల్పోయాం, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభుల మహిమను తిరిగి పొందాం. అది ఫస్ట్. యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి ఏం లేదు? మరణం లేదు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి మరణం లేదు. ఎంత ధైర్యం కదండి మనకే. నేను పొద్దున్న ఓ పాప ఏడుస్తూ ఉంది. వాళ్ళ పెళ్ళి నేనే చేశాను, వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు ఒంగోలులో. కోటేశ్వర ఎవరికైనా తెలుసా? ఒంగోలు ఉన్నారా? ఇక్కడ ఉన్నారులేండి, కానీ ఆ కోటేశ్వర తెలియకపోవచ్చు కదా. ఎంతమంది ఉంటారులే నాన్న, ఒంగోలు చిన్న ఊర అని ఏడుస్తూ ఉంటాయి. కానీ బిడ్డ కదా, ఎవరికైనా ఉంటుంది బిడ్డ. ఎట్లయినా నువ్వు బిడ్డమ్మా ఏడుస్తావు, సంతోషమే. మనకు సావలేదు కదా, ఇంటికి పోయాడు కదరా, మనకు ప్రమోషన్ వచ్చింది కదా, వాళ్ళ ఇంటికి ఆయన పోయాడు కదా. నువ్వు నేను కూడా పోతాం కదా, ఎక్కడికి పోతాం కదా బిడ్డ. ఎందుకు? ఎవరైనా తండ్రి కదా, ఎవరికైనా ఉంటుంది. ఏడవడం తప్పు నేను అంటాను. అయితే లోకస్తుల వద్ద మనము ఏడవకూడదు.
లాజరమా చచ్చిపోయినప్పుడు యేసుప్రభు ఏడవలేదా? అట్లా ఏడువు, అంతేకాని ఎక్కువగా మనం ఏడవకూడదు కదా. నీ కొడుకు అమెరికాకు పోతా ఉంటే ఎయిర్పోర్ట్ కాడ ఏడుస్తావా లేదా? ఎవరేం మాట్లాడే అయిపోయింది ఇప్పుడు మీటింగ్. వస్తారే ఎట్టడుస్తావు అంటే పక్కలకి వినపడి కదిస్తావా? అన్న సంతోషంతో ఏడుస్తాడంట. నన్ను అడిగితే వాస్తవంగా అది సంతోషం కాదు కదా. వాడు పోయే న్యూస్ సంతోషమే, కానీ కొడుకు దూరంగా అయిపోతున్నాడే, ఏమైపోతాడో అని శబ్దం లేకుండా ఏడుస్తాడు. అట్లే తప్పే, అట్లే కదండి. పెళ్లి కూతురును పంపించేటప్పుడు ఇంట్లో నుంచి పెళ్లి కూతురు పోతా ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? నిజంగా అనుభవం లేదులే బాబు, నీకు నువ్వు చూసినావు కానీ నీకు అనుభవం లేదు. చూడండి, కొద్దిమంది ఏం చేస్తారు, వాస్తవికంగా పిల్లలకు పెళ్లి చేసిన వాళ్ళు ఎవరు? ఆడపిల్లలు చేసిన చెయ్యొద్దండి. రైట్. ఆడబిడ్డను పంపించేటప్పుడు మీరు బాధపడ్డారా లేదా? ఏమో నాకు తెలియదు బాబు, బాధపడతాను లేదా? మీరు అనుకున్నారేమో. నేను చెప్తా ఒకటి ఇన్సిడెంట్, నేను చూసింది, నేను అనుభవించింది కాదు. నా కూతురు ఉండేగా, గుర్తుపెట్టుకోండి. ఒకే చెల్లె, ఆ చెల్లికి పెళ్లి కాదని కానీ ఏం ఏడిచినా అంతలోనే మళ్ళీ నరేసి మానవ స్వభావం ఎట్లుంటుంది. అప్పుడే నవ్వు, అప్పుడే ఏడుపు. అందుకే ఒక పాట ఉంది కదా, నేను సాగుచుండా ఒకసారి నవ్వు. నీకు అవునులే, నీతోనైనా చదువు బాగా చెబుతున్నావు, నీకు రాదా ఏడుపు ఎప్పుడు? ఒక రోజు గట్టిగా తిట్టినా, ఆయన ఏడ్చేసినాడు, బాగా తిట్టినా. మీరు నన్ను ఎన్నిసార్లు ఏడిపిస్తారు? మీరు రోజు ఏడిపిస్తారు మీరు. నేను ఒక్కసారి దుద్దితే అప్పుడు తెలుస్తాను కదా. ఇప్పుడు 5 మంది సేవకులు మళ్ళీ వస్తామంటున్నాను. తప్పైపోయి నా దగ్గరికి ఎవడు రాకూడదు, ఎప్పుడన్నా పోండి ఆడ మంచిపోతుంది. నాకేం కన్నారు? అప్పుడు పోయాక వీడియోలో పెట్టాను కదా, మరణంలో ఉండే జీవులోనికి దాటించబడతాం. ఆ దాటించబడినటువంటి మనము, మహిమను పొందినటువంటి మనము ఇప్పుడు దేవుని మహిమపరచాలి. రక్షణ పొందకుండా కాదు, రక్షణ పొందిన తరువాత దేవుణ్ణి మహిమపరచాలి. మనం అందరము ఎట్లా మహిమపరచాలి అనే దానికి 3 రెఫరెన్స్లు వచ్చేసాం. అవి మనం వేరే ధ్యానించుకోవాలి. ఇది ప్రాముఖ్యం. ఏది రక్షణ ప్రాముఖ్యం. మొట్టమొదటి పరమాత్మని మనం హృదయంలో చేర్చుకున్నాం. దాన్నే మారు మనస్సు, దాన్నే పునర్జన్మ, దాన్నే ఆత్మజన్మ, దానిని యేసును రక్షకుడుగా అంగీకరించుట. ఇవన్నీ పర్యాయ పదాలు. ఆ ప్రకారం యేసును హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆ రక్షణ నిశ్చయిత మనకు కలుగుతుంది. అది మహిమను పొందుట. ఆ మహిమను పొందినటువంటి మనం ఇప్పుడు పరదేశులుగా, యాత్రికులుగా భూలోకములో ఉన్నప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? మనము మహిమపరచాలి. ఆ మహిమపరిచే విధానానికి నేను 3 రెఫరెన్స్లు ఇస్తాను చాలు, తర్వాత మీరు ధ్యానించుకోండి. మొట్టమొదటిగా ఏంటంటే కీర్తన 34 మొదటి వచనం. మొదటి విధానం, నేను ఎల్లప్పుడూ యెహోవాను ఇది చేయాలి, నేను ఇది చేయాలి. ఏంటంటే క్రైస్తవులమైన తర్వాత నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఇంటిలో పక్కోళ్ళు మన మీద కొట్లాడేసి క్రిమినల్ కేసు పెట్టినా, లేకుంటే పార్కింగ్ చేస్తూ ఉంటే పిల్లోడి కాలు ఇరిగిపోయినా, ఇప్పుడు లాజర్ అంటాడు, అటు నా కాలు వచ్చినప్పుడు ఇరిగిపోవాలి నా అంకులు అంటాడు. ఏది జరిగినా కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రశ్నమైపో స్తుతించింది నేర్చుకోవాలి. పిల్లలు చనిపోయినా, లేక పిల్లలు లేకపోయినా, ఆరోగ్యమున్నా, ఆరోగ్యం లేకపోయినా, ఐశ్వర్యమున్నా, పేదరికమున్నా, ఏ పరిస్థితులు అనుకూల ప్రతికూల ఏ పరిస్థితి ఉన్నది, నో క్వశ్చన్ స్తుతి చెల్లించి నేర్చుకోవాలి. విశ్వాసులంగా సనగకూడదు, కొనకూడదు. ఏ పరిస్థితి అయినా వాడు చేసిన దానికే నాకు ఈగుతా, వాడు చెప్పకపోతే నాకు ఈ అవమానం వచ్చేది కాదని ఏడుస్తుంటారు చాలామంది. ఎందుకంటే వాడి కొడుకునంటే స్టేజ్ మీద ఆడేది చాలా కష్టం. చేతగాకి ఏమన్నాయంట, గజ్జలు పాతవి అన్నాడు. అది అక్కడ భాష, ఇక్కడ భాష. ఇది కూడా రైటే.
అర్థమైందంటే మధ్యలో కొట్టే చేత కనాలి సరిగా కథం దొక్కలు అంటారు. కాబట్టి వాని మీద యుద్ధం చేస్తావు, ఏడుస్తావురా. నీ బతుకు సరిలేదు, నా బతుకు సరిలేదు. నీ బతుకులు నా బతుకులు సరి చేసుకోవాలి, కానీ ఒకరి మీద ఎందుకు ఏడవాలి? ఏమన్నా కాదు, నా కర్మ దొరికింది దయ్యం లాంటిది నాకు భార్య, ఇది చేసింది ఆండ్రూ గాడే అన్నాడు. చూడు అన్నగారు కూడా, యోసేపు అన్నగారు కూడా నవ్వుతున్నారు. ఏం చేయాలి నాయన? పెళ్లి చేస్తే ఒక తప్పు, పెళ్లి చేయకపోతే ఒక తప్పు. ఒకరు అన్నారు, పాపం సేవకుడు కష్టపడి ఆయన చూసి వచ్చినాడు. ఎవరున్నా లోపల నేను చూసి వచ్చినాడు ఆయన, నేను చూసి వచ్చాను. ఏదో మా మాటికి వచ్చారు కదా అని చెప్పని ఉద్దేశంతో చూసి పెళ్లి చేస్తే, అన్నా నా ఇల్లు వేసుకుందన్న అన్న. ఆ సేవకుడు నా చేసి పాపం ఆ చేసినప్పుడు మాకు కట్టంగా ఇచ్చి ఉంటుంది కదా నాన్న, ఇవ్వలే ఇస్తారు మనకే కదండి. ఇప్పుడు ఏం తిడతా ఉందంటే అంట తిడతా ఉంది. ఎంత ఘోరం కదండి. పెట్టేది వీళ్ళే, మళ్ళా తిట్టేది వాళ్ళే, కొట్టేది కూడా వాళ్ళే. మనం ఎవరిని నమ్మకూడదు ఈ దినాల్లో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏంటంటే రక్షణ పొందిన తర్వాత, మహిమను పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మన జీవితంలో ఏమి సంభవించినా, ఇప్పుడు వాటిని కదండి, ఏమి సంభవించినా మహిమ నీకే, ఏమన్నా సంభవించని అక్కడికి రా. సనగతర బై గుణగతర బై. సనగద్దు గుణగద్దు ఈ దినాల్లో సనుగుతారు, గుణుతారు, మొఖం కారం అయిపోతుంది. వాడు చేసే విడి ఎవరి మీద అటువంటి నాన్న అది నాకు నేర్పించాడు. లెట్ us give thanks. తర్వాత దేవుని మహింపరచాలండి. అర్థమైంది కదా? ఎల్లప్పుడూ స్తుతించేది ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు అని చెప్పని ఆ 50వ కీర్తన కడపటి వచనం చెప్పినాడు. రెండవది ఎట్లా దేవుని మహిమపరచాలి, ఎట్లా దేవుని స్తుతించాలని దానికి ఆ 50వ అధ్యాయం 15వ వచనం చదవండి అసలు. ఆపత్కాలములో నన్ను కూర్చి మొరపెట్టుము, విడిపించదను. ఇది రెండవ విధానం. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అంత బంగారు కాదు నాన్న. యేసు ప్రభుకుంటే అంత బంగారం అంతండి. యేసు ప్రభుని నమ్ముకున్నానికి అందరికీ సిలువే. సిలువల చిన్నోడా, ఓ చిన్నదానా, సిలువ లేకపోతే వాడు క్రైస్తవుడు కాదు. ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరట తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని, ఎప్పటికీ ఇష్టం లేదు సిలువ. మా లాజర్ గారికి ఇష్టమో లేదో నాకు తెలియదు. ఏమైనా ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, నో అంటేనా మళ్ళా సాగరిస్తాడు. దానికంటే అంటేనేమో వదిలిపోతుంది అనుకుంటున్నాడు. తప్పనిసరిగా సిలువ మోయాలి. ఎవడు సిలువ మోయడో వాడు క్రైస్తవుడు కాదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అన్నాడు. ఈ ఆపదలు వచ్చినప్పుడు దేవునికి మనం మొరపెడదాం. మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. విడిపించినప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? ఇది రెండవది. శ్రమలలో మొదటిది ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం ద్వారా. శ్రమలు కలిగినప్పుడు కూడా దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే విడుదల పొందుతాం, మొరపెడతాం, విడుదల కలుగుతుంది, మహిమ పరుస్తాం. మూడవది, ఈ 3 సార్లు ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-16, 5వ అధ్యాయం 14-16, 14-16. మూడవ విధానం దేవుని మహింపరిచే మూడవది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. బండ మీద కట్టిన కొండ మీద పట్టణం మరుగై ఉండదు. దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇది మూడో విధానం. ఏమంట? మీ సత్క్రియలను చూచి మీ తండ్రిని మహిమపరచున్నట్లు. చూసారా? దేవుడికి మహిమ రావాలంటే ఏం చేయాలి? మూడవదిగా ఎవరు మాట్లాడరే? సత్క్రియలు చేయాలి. ఏం క్రియలు ఉండాలి? దుష్క్రియలు కాదు. కళ్ళు తాగేది, సారాయి తాగేది, చుట్ట తాగేది, బీడి తాగేది, వ్యభిచారం చేసేది, అబద్ధం చేసేది, దొంగ మాట్లాడేది, వేషాలు వేసేది, కుయిక్కి పెట్టేది,
జీవితంలో స్వార్థాన్ని చూపించుకుంటేది స్వార్థం. అందుకంటే పెద్ద పాపం అది స్వార్థం. నేనే ఉండాలి, ఎవడు ఉండకూడదు, నా బోధే వినాలి, నాకే పులహారం వేయాలి, నన్నే మెచ్చుకోవాలి కదా. నీ పుట్టిన దేవుడు తెలియదా సారు? నేను లేకపోతే గుడే లేదో కదా. నేను అంటాను, నేను లేకపోతే గుడి బాగుంటుంది, నేను ఉంటే గుడి పాడైపోతుంది. ఎవడు అంటాడు నేను లేకపోతే లేదు అని, వాడు లేకపోతేనే బాగుంటుంది గుడి. ఎప్పుడే కానీ మనము గర్వించకూడదు, ఊరంతా చెప్పుకోకూడదు. వెంటనే గుడి ఉంటుందండి. తప్పు నాన్న, దేవుని మహిమను దొంగలిస్తుంది. నీకు ఆ వరం ఇచ్చింది, ఆ భాష ఇచ్చింది ఎవరు? మరి ఆయన ఇస్తే నువ్వు తీసుకుంటావు. ఎక్కడ పుట్టాం మనం, మన గతి ఏమిటి, మన స్థితి ఏమిటి, ఈనాడు దేవుడు ఇస్తే తీసుకుంటాం. కృతజ్ఞమైన దేవుని మనం సేవించాలి. కాబట్టి మూడవది ఏంటి? మన సత్క్రియలు. మొదటిది ఎల్లప్పుడూ స్తుతించేది, రెండవది ఆపద కాలములో, మూడవది సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? మన పొరుగుడు ఏం చేస్తాడు తెలుసా? పొరుగుడు 5 గంటలకే వేస్తాడు పొరుగానే, మన ఇంటి పక్కన ఉదయం 5 గంటలకే వేస్తాడు, మనము 7 గంటలకు వేస్తాం. ఆమె ఏం చేస్తుందంటే ఆ కోడిపెండ ఉన్నటువంటి ఇంటి ముందు ఉన్నటువంటి గడ్డి చెత్త అంతా చేస్తే చిన్నగా పక్కకి మన ఇంటి ముందు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆమె పొద్దున్న లేచి వెళ్ళిపోయింది, ఆమె రాగానే మనం చూస్తుంది అంతా సంస్కృతమే వాడతాం. క్రైస్తవులు కదా మనము. సంస్కృతం వాడి ఏమి తిడతామంటే రాగానే చీపురు తీసుకొని చదువు చింతన పడ్డారు. నీ పేరేం పేరమ్మా? శాంతమ్మ. చీపురు తీసుకున్నామా ఎవరా? శాంతమ్మ. ఎంత శాంతం ఉందో చూడాలి. ఆమె ఇక్కడ చేసినప్పుడు నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలి? సత్క్రియ అంటే అది సత్క్రియ. తిట్టదు, పెట్టుకోవాలి. నువ్వు పరిగెత్తుకొని ప్లేట్ ఎత్తుకొని తినేది కాదు. దొంగపోతాడా? బఫెట్ సిస్టమ్ అయిపోతాయి, మొక్కలను ముందుగా పోతాయి. ఈ క్రైస్తవులు విశ్వాసం అంతా వాస్ట్ ఫెలోస్ ప్రపంచంలో ఎవరు? వాళ్ళే ముందుగా పోయేది ప్లేట్ ఎత్తుకొని. అరే కొట్టొచ్చారు నాయన, మీరు తినండి అమ్మా, వాళ్ళ మీద అది కాదే.